అప్పు ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పు తీసుకుంటున్న వారు తిరిగి చెల్లిస్తారో, చెల్లించరో మనకు తెలియదు. కాబట్టి మనం కొంచెం చూసుకోవాలి. ఇంకా కొంచెం లోతుగా వెళ్తే అప్పు తీసుకుంటున్న వాళ్ళ దృష్టిలో అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి మనం హీరోలం, దేవుళ్ళం. అందుకని వాళ్ళు వాళ్ళ నైపుణ్యాన్ని అంతా ప్రదర్శించి మన దగ్గర ఆస్కార్ లెవెల్‌లో యాక్టింగ్ చేస్తారండి. ఈ యాక్టింగ్‌కి కనుక మనం ఫిదా అయిపోయి మనం డబ్బులు ఇచ్చామనుకోండి, అప్పుడుంటుంది అసలు కథ. ఎందుకంటే ఆ సందర్భానికి కథ సుఖాంతం అవుతుంది. కానీ రేపు పొద్దున మనకి అవసరం పడి ఆ డబ్బులను తిరిగి చెల్లించమని అడిగామనుకోండి, అప్పుడు మనం విలన్‌లాగా మారిపోతాం. నిన్ననేమో మనం హీరోలమయ్యాము, దేవుళ్ళమయ్యాము. ఈరోజేమో విలన్లమైపోతాం. అక్కడితో ఆగదండి ఈ వ్యవస్థ. మనం ఒక్కసారి అడుగుతాం, రెండోసారి అడుగుతాం, మూడోసారి చిర్రెత్తుకొచ్చి మనం కోపంగా మాట్లాడతాం. సో, అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, మన అనుకున్న వాళ్ళ దగ్గర పలానా వ్యక్తి దగ్గర నేను డబ్బు తీసుకుంటే కష్టం ఉండి ఈరోజు అడుగుతున్నాడు, ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, ఇలాగే ఉంటాడా, అలాగే ఉంటాడా అని బ్లేమ్ చేయడం కూడా ప్రారంభిస్తారండి. సో, అప్పుడేమైపోతుంది, అనవసరంగా మనం ఏదో సాయం చేద్దామని చెప్పేసి మనమే మన క్యారెక్టర్‌ని లాస్ చేసుకున్న వాళ్ళైతాం. అందుకని అప్పు ఇచ్చేటప్పుడు మనం కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఏ విషయాలంటే వారు తిరిగి మనకు చెల్లిస్తారా? చెల్లించరా? రెండోది వాళ్ళు ఎంత అమౌంట్ మనల్ని అడిగారు? మనం ఎంత డబ్బు ఇవ్వాలి? అనగా వాళ్ళు 10,000 అడిగారనుకోండి, మనం 5,000 ఇవ్వాలి. ఎందుకంటే రేపు పొద్దున వారు తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే 10,000 గనక మనం 10,000 గనక మనకి ఇవ్వకపోతే మనం ఇంత నష్టపోతామండి. అదే 5,000 మనం ఇస్తే వారు 5,000 చెల్లించకపోతే మనం కొంతే నష్టపోతాం. అప్పుడు మనం ఏమనుకోవాలి? ఏం చేస్తాం? తిరుపతి హుండీలో ఏసామండి అనుకుంటాం. అందుకని ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మనకు చాలా ముఖ్యం.